హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మసాలా గుత్తి వంకాయ కర్రీ గోదావరి స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకొని, కొంచెం అల్లం, కట్ చేసుకున్న టమాటాలు, ఒక పచ్చిమిరపకాయ, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని, స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్ల పల్లీలు వేసుకొని, కొంచెం వేగాక 2 స్పూన్ల నువ్వులు వేసుకొని, ఇలా దోరగా వేగాక వీటిని కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క వేసుకొని వీటిని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు గుత్తి వంకాయ కూర కోసం 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయల్ని సగానికి పైగా ఇలా ఘాట్లు పెట్టుకొని ఉప్పు కలిపిన వాటర్లో వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ కట్ చేసుకొని ఈ ఉప్పు కలిపిన వాటర్లో వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని బాగా వేగించుకోవాలి. వంకాయలని ఇలా కలుపుకుంటూ వేగించుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వంకాయలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను ఈ ఆయిల్లో వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మసాలా ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 కప్పున్నర వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేగించి పెట్టుకున్న వంకాయలు వేసుకొని గిన్నెను ఇలా షేక్ చేస్తూ కలుపుకోవాలి. గరిటె పెడితే వంకాయలు విడిపోతే కనుక షేక్ చేస్తూ కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వంకాయలు ఇలా మగ్గుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. నీళ్ళన్నీ దగ్గరగా ఎగిరాక ఆయిల్ పైకి తేలినప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి మసాలా గుత్తి వంకాయ కూర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గోదావరి స్టైల్ గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.